ప్రాబ్లం అయితే ఆ రోజు నీకు సామాన్ ఎందుకు కనబడలేదు, ఇవాళ ఈ సామాన్ ఎందుకు కనబడింది? ఓకే ఎస్, అంటే కళ్యాణి గారు యాక్టింగ్ రోల్స్ గురించి ఆయన మాట్లాడలేదు అంతే కదా, బయటికి వెళ్ళినప్పుడు హీరోయిన్ స్పెషల్లీ అంటే ఇప్పుడు కథ మనకి డిమాండ్ చేసిందండి. కథలో ఇప్పుడు దాంట్లో అల్ట్రా మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చారు అమెరికా నుంచి అక్కడ నుంచో, వాళ్ళు అక్కడ మినీస్ అని వేసుకుంటారు, అది అలవాటు. సో అక్కడ కథకి అవసరమైనప్పుడు కథకు వాడచ్చు. బట్ మీరు స్టేజ్ మీద వచ్చేప్పుడు, పబ్లిక్ ఫంక్షన్ లోకి వెళ్ళేప్పుడు, ఏదైనా ఒక విషయం బయటకు వస్తున్నప్పుడు మీ వల్ల ఒకటి చూసి నేర్చుకోవాలి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని వస్తే ఆటోమేటిక్ గా పిల్లలు ఏంటి, ఆ రోజు ఆవిడ వేసుకున్న డ్రెస్ బాగుంది కదా అని ఇమిటేట్ చేసి అట్లా కుట్టించుకుంటారు. అలాంటివన్నీ వేసుకుంటారు. దానివల్ల ఇంట్లో అన్నలు బాధపడతారు, తండ్రి బాధపడతారు, కానీ బయటికి చెప్పలేరు ప్రేమతో కొన్నిసార్లు. కానీ నిన్న ఒక తండ్రి, ఒక అన్న, ఒక ఎలా అయితే కూతురు కోసం ఆలోచిస్తారో అలా ఆలోచించి చెప్పారు ఆయన. క్లియర్. ఆయన చెప్పిన దానిలో ఆయన దృష్టికోణంలో ఎటువంటి తప్పు లేదండి. ఆయన చెప్పిన మాట అభ్యంతరకరం ఏదైనా ఉంటే ఇందాక అన్నట్టు ఆ పాటలో ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఆ పాయింట్అవుట్ చేశారు. అది కొంచెం పాలిష్డ్ ఆయన చెప్పలేకపోయారు. ఈవిడ అన్నట్టుగా ఏ విధంగా చెప్పాలో చెప్తే మనం అలా చెప్తే ఇంకా అసలు తీసుకోలేరు. అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాయి అవన్నీ. అచ్చ తెలుగులోని బోల్డ్ ఉన్నాయి అవన్నీ చెప్తే. సో ఇవన్నీ మనం పక్కన పెడితే ఆయన చెప్పిన మాట ఆదర్శనీయం, అందరూ ఆచరణీయం, ఖచ్చితంగా ఆచరించాలి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు పుడతారు, పెరుగుతారు, వాళ్ళందరికీ రేపు పొద్దున ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందండి కల్చరు? ఇప్పటి నుంచి గట్టిగా ఇలాంటి ఫైట్లు అయ్యి ఇలాంటి మాట్లాడితే వాళ్ళకి బుద్ధి వస్తే, తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పటి నుంచి మీ పెంపకం, చిన్నప్పుడు అమ్మాయిని బుట్టబొమ్మలా తయారు చేసుకుంటారే, ఆ బుట్టబొమ్మ అలా బుట్టబొమ్మలాగే పెరిగేటట్టు చూసుకోండి అమ్మ. మళ్ళీ కొందరు అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కార్లో కూర్చోగానే తీసేసి డ్రెస్ మార్చేసి టక్మన్ పబ్లోకి వెళ్ళిపోతారు. అలా అయిపోయింది ఇప్పుడు నిజంగా. చూస్తుంటే అట్లనే ఉన్నారు పిల్లలు. నిజం అది. అమ్మ నాన్న నిజంగా ఒక్క మాట చెప్తాను, పిల్లలు ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ ప్రతి తండ్రి కన్యాదానం చేసేటప్పుడు కన్యనే దానం చేస్తున్నానా అనే డౌట్ వస్తుందండి. ఇది క్లియర్, ఇది క్లియర్. నేను డైరెక్ట్ నా బోల్డ్ స్టేట్మెంట్ ఏమని అనుకోండి, నో ప్రాబ్లం. కన్యాదానం చేయిస్తున్న ప్రతి తండ్రి ఆలోచిస్తున్న మాట ఈరోజు, ఇలాంటి అమ్మాయిలందరూ కూడా ఒక్కసారి మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని తెలుసుకొని మన భారతదేశానికి ఉన్న ఔన్నత్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి తల్లిదండ్రి గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఆడపిల్లలది కూడా ఉంది, అలాగే తల్లిదండ్రులకు కూడా ఉంది. సినిమా క్యారెక్టర్కి అవసరమైతే వాడుకుంటారు, సినిమా ఇండస్ట్రీల వరకు లోపల తెర పైన చేసేది వరకు ఓకే, తెర మీద కూడా తగ్గించమని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాళ్ళని అనుసరిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ. తెర మీద కూడా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయించకుండా కొంచెం తగ్గిస్తే చాలా వరకు పిల్లలు ఎవరు సజెస్ట్ చేయగలరు, అసలు పాసిబుల్ అవుతుంది అంటే కమర్షియల్ గా ఆలోచించేటప్పుడు ప్రొడ్యూసర్ కంటే ఒక చాయిస్ ఉంటుంది. జనాలు అదే అంటే బయట జనాలు ఏం కోరుకున్నారు అది ఇస్తున్నారండి. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు మారాలి? జనాల్లో మార్పు రావాలి. జనాల్లో మార్పు రావాలంటే ఇలాంటి చర్చలు జరగాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నది జనాలకి తెలియాలి. రైట్ ఈజ్ ఏది రైట్ ఏది రాంగ్ అన్న జనాలకి తెలియచేయాలంటే ఇంకా అంతే. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్. అన్ని విధాలుగా మనం వీళ్ళు ఎవరు ఏం మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఇవైతే క్లియర్. ఎందుకంటే మనం చేసేది మనం చూసుకున్నాక వేరే వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉంటుంది. అంతేగాని మనకే అర్హత లేకుండా మనం చేయకుండా మనం ఆచరించకుండా వేరే వాళ్ళకి చెప్తే ఎట్లా? ఇప్పుడు నేను ఇక్కడ డ్రెస్ వేసుకొచ్చి నేను మాట్లాడితే ఏమైనా మీరు మాట్లాడతారని అర్థం చెప్పండి. నేను డ్రెస్ నేనే వేసుకుంటాము, నేను సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని కదా అని నేను ఫ్రాక్స్ మినీస్ వేసుకొని బయటకు వచ్చాను అనుకోండి, నన్ను ఎలా తిడతారు? జనరల్ గా చెప్తున్నాను. అప్పుడు నాకు అర్హత ఉంటుందా? సో నేను మాట్లాడుతూ నేను అందుకే అడిగాను, అనసూయ గారు మీరు మీ ఫ్యామిలీతో ఏమైనా చేసుకోండి, మీ ట్రిప్ ఓకే ఏదన్నా చేసుకోవచ్చు ఆయన చెప్పినట్టుగా. బట్ మీ ఇంట్లో అయినా గృహప్రవేశానికో మీ అబ్బాయి ఒడుక్కో మీరు ఎంత పద్ధతిగా రెడీ అయ్యారు? అప్పుడు కనిపించిన సంప్రదాయం సంస్కృతి ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకు మీకు కనిపించట్లేదు? అంటే ఈ విషయంలో మాత్రం నా ఇష్టం నా డ్రెస్ అని చెప్పేసి మనం ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు, మీరు మంచి డ్రెస్లు వేసుకోకుండా వెళ్లకుండా వెళ్తారా? మీరు ఎలా పడితే అలా వెళ్ళగలరా? మీ ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, మాకు అభ్యంతరాలు ఎవరికీ ఉండవు. కానీ సమాజం మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన చెప్పినట్టుగా పోర్న సైటుల్లో తయారయ్యాయి. దిక్కుమాల బూతులు మాట్లాడితే బిగ్ బాస్ లో తీసుకుంటారు, దిక్కుమాల పనులు చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు, దిక్కుమాలవన్నీ చేస్తే బాగా ఫాలోవర్స్ వస్తారని ఇక్కడ పొట్టి డ్రెస్సులు వేసుకొని అసలు ఓపెన్ చేస్తే దరిద్రమైన వస్తున్నాం అన్ని. ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలన్నీ అవే ఎందుకు అడిక్ట్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ కి? ఇందులో పోర్న్ సైట్ బ్యాన్ చేశారు, ఇక్కడ ఓపెన్ అయిపోయింది పోర్న్ సైట్ డైరెక్ట్ గా. ఇదే నా పరిస్థితి. మరి ఇలా ఉంటే ఎలా అండి? ఇలాంటివన్నీ ఎందుకు మీరు చిన్మయ్య గారు మీరు ఎందుకు మాట్లాడరు ఈ రీల్స్ కోసం? అనసూయ గారు మీరు ఎందుకు మాట్లాడరు ఈ రీల్స్ కోసం? ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకు బ్యాన్ చేయమని అడగరు? అలాగే ఈ పిల్లలు పాడైపోతుంటే రేపొద్దు నీకు 2 కొడుకులు ఉన్నారమ్మా అనసూయ, 2 కొడుకులు. నీ 2 కొడుకుల్ని నీ ఇష్టం వచ్చింది వదిలేసి ఏ పడితే అమ్మాయితో తిరుగుతుంటే మీకు బాధ అనిపించదా? ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ వేసుకుని అమ్మాయిలందరూ వెనకాల చెట్టపట్టాలు వేసుకుని చలో మోహన్ రంగాన్ని తిరిగితే బాగుంటుందా మీ అబ్బాయిలు? మీకు బాధ ఉంటుందిగా, తల్లిగా అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. తన దాకా వస్తే తెలియదు అంటారు.
సో ఇలాంటివి నేను మిమ్మల్ని అనేంత నాకు అవసరం లేకపోయినప్పటికి కూడా మీరు ట్వీట్ చేశారు కాబట్టి మాకు మాట్లాడే అంత ఆ మాత్రం వచ్చింది. ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు మన సంప్రదాయాన్ని సంస్కృతిని మనం కాపాడుకోవాలని తెలుసుకోండి. చిన్మయ్య గారు మీరైనా సరే, మీ ఆయన తీసిన గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడిన చిన్మయ్య గారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? ఇక్కడ ఉన్న అందరూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ ట్వీట్లు చేసి ఫేమస్ అవ్వాలనా? కనిపించకపోతే అప్పుడప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతున్నామని చెప్పేసి ఒక కామెంట్ చేస్తారా మధ్యలో వచ్చి? ఓకే, యా, యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. ఎస్, చూసారా శివాజీ గారు కామెంట్స్? ఏం చెప్తారు యమునా గారు? మరి కొద్దిసేపట్లో ఈవెన్ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వబోతుందట శివాజీ గారికి. ఏం చెప్పదలుచుకున్నారు యమునా గారు? నమస్తే అండి. దిస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే వారి అన్న ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ భాష అనేది ఖచ్చితంగా వారు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటేనండి, ఈరోజు విమెన్ ఈజ్ వనరబుల్ అని మనం కొన్ని ఫీల్డ్స్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాకు తెలిసి ఇప్పుడు వారు ఒక సినీ ప్లాట్ఫామ్ మీద వారు అటువంటి ప్రసంగం చేశారు. మరి ఎందుకు మరి సినీ పెద్దలందరినీ ఇప్పుడు కూర్చోపెట్టి, మరీ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ ఇవన్నీ ఉన్నారు కదా, కూర్చోపెట్టి అయ్యా సాంప్రదాయంగా సినిమాలు తీయండి, ఆడవాళ్ళకి పూర్తిగా బట్టలు మేము ఇస్తాం కావాలంటే చాలా మంది ముందుకొస్తారు, మీ సినిమాలలో ఆడవాళ్ళకి చక్కగా బట్టలు వస్త్రధరణ అనేది మీరు, ఎందుకంటే అది ఐకన్. ఎవరైతే చూస్తారో మన అభిమానులు, నటీనటులు ఎలా ఉంటున్నారో అది చూసి ఫాలో అయ్యే వాళ్ళే చాలా మంది, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇక్కడ ఏంటంటేనండి, అతని ఒక ఆవేశం అర్థవంతమైనప్పటికీ కూడా వాడిన భాష ఎవరిని అంటున్నారైనా? ఈ రోజుల్లో మీరు నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నామండి. కంట్రోల్ చేసే పరిస్థితి దాటుతోంది. ఎందుకు దాటుతోంది? ఇందులో అనేక కోణాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే, మన ఇళ్లలో నాకు తెలిసి నా కళ్ళ ముందు పేరెంట్స్ ఈరోజు చక్కగా పౌట్ ఇలా కప్పుకోవాలి కదా, ఈరోజు ఇలా వదిలేస్తున్నాం. చాలా సాంప్రదాయమైన పెళ్లిళ్ళలోకి వెళ్తే కూడా బట్టలు వేసుకుంటున్నారు ఆడపిల్లలు. ఎవ్రీథింగ్ ఇస్ షో కాదా? సాంప్రదాయమైన పెళ్లిళ్లలో చూస్తున్నాను నేను ఇలా డ్రెస్సింగ్. ఇది సో ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి ప్రాబ్లం లేదు, కుటుంబాలకు ప్రాబ్లం లేదు. అంటే మన మైండ్ సెట్ ఎలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా మారిపోయింది అంటే దీన్ని మోడర్నైజేషన్ అంటున్నారు. నేను మోడర్నైజేషన్ అనట్లేదు. నేను ఏమంటానంటే బట్టలు అనేది మనకి బేసికలీ ప్రొటెక్షన్ అండి, మనకి అన్నిటిగా కూడా. అండ్ సంస్కారం, సభ్యత, మన ఒళ్ళును మనం కాపాడుకోవాలి. మీరు విలువైన వస్తువులను దాన్ని తీసుకెళ్లి బయట పెట్టలేరు కదా. సో ఇట్స్ ఆల్ దాట్. బేసిక్లీ నాగరికత అదే కదా. మన దేశంలోనే పుట్టిన నాగరికత, ప్రపంచ దేశాల్లో కాదు. ఈరోజు నాగరికత పుట్టిన దేశాల్లో నాగరికత మర్చిపోయి వ్యవహరిస్తున్నాం. ఈ దేశ నాగరికతను చూసి పాశ్చాత్య దేశాలు నేర్చుకున్నాయి, కానీ ఈరోజు అక్కడున్న వ్యవస్థను తీసుకొని మళ్ళీ మనకి అంటగట్టారు. సో ఇక్కడ మార్పు రావాల్సింది చూడాలంటే మార్పు మనలో రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒక శివాజీ గారు లాంటి వారు ఒక యాక్టర్ గా ఉండి వారు ఈ రోజు సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతున్నప్పుడు, సినీ పరిశ్రమలో ఈ రోజు ఒక్క ఐటమ్ సాంగ్ లేకుండా ఏదైనా అంటే చాలా రేర్ గా కొన్ని సినిమాలు వస్తున్నాయి, సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్ కొన్ని వస్తున్నాయి. కానీ బట్ ఓవర్ మీరు చూసుకుంటే 10 సినిమాలలో కనీసం 60% అబౌవ్ సినిమాలలో మిర్చి మసాలా ఖచ్చితంగా కావాలి.